ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసు క్రీస్తునామములో అందరికీ వందనాలు. మరి ఈ దినము మన యొక్క బైబిల్ వాక్య ధ్యానము యోబు గ్రంథములో నుంచి ఒక వచనం చదువుతానండి. యోబు గ్రంథము 36వ అధ్యాయము 5వ వచనం. 36వ అధ్యాయం 5వ వచనం. ఆలోచించుము, దేవుడు బలవంతుడు గాని ఆయన ఎవరిని తిరస్కారము చేయడు. దేవుడు బలవంతుడు, ఆయన సర్వశక్తివంతుడు, బలవంతుడు. అయితే మరి ఎవరిని కూడా తిరస్కారం చేయడు. ఈ లోకంలో ఎట్లాగుంటారు? బలవంతులైతే అందరినీ తిరస్కారం, వాడెంత ఆఫ్టర్ ఆల్ అంటారు కదా. అట్లాంటిది అంటే తృణీకారం చేస్తారు చాలామంది. అయితే దేవుడు అట్లా చేయడు. కాబట్టి మనుషుల మధ్యలో ఉండేటువంటి యొక్క ఆలోచనలు వేరే, దేవుని యొక్క ఆలోచన వేరే. కాబట్టి అంత గొప్ప దేవుడు, భూమి ఆకాశం సృష్టించిన దేవుడు, అంత బలమైన దేవుడు, గొప్ప దేవుడు, అన్ని కార్యములు మాటతో చేసిన దేవుడు మనిషి చూసినప్పుడు అతని మీద పరితాపం, కరుణ కలుగుతాడు. కాబట్టి అతనికి ఏ విధంగానూ మనిషిని తిరస్కారం చేయడు అనేటువంటి కార్యం, ఇది చాలా ప్రాముఖ్యమైన కార్యం. సో ఈ విల్ నాట్ దట్ ఈస్ ఏ నెగ్లెక్ట్, ఈ విల్ షో సింపతి, పరితాపం చూపించేవాడుకుంటున్నాడు అనమాట. మనుషుని మీద పరితాపం చూపిస్తాడు. ఎట్లాగా అనేటువంటి మనం గమనించినట్లయితే చూడండి, 78వ కీర్తనలో ఒక మాట చెప్తాడు. కీర్తన 78, 18, 19 వచనాలు చూసినట్లయితే రైట్. 78వ కీర్తన 38, 39 వచనాలు. అయితే ఆయన వాత్సల్యపూర్ణుడై వారిని నశింపజేయక వారి దోషమును పరిహరించువాడు. తన ఉగ్రతను ఏమాత్రము రేపుకొనక పలుమార్లు కోపం అణుచుకునేవాడు. కాబట్టి దేవుడు ఇక్కడ ఇశ్రాయేలు కార్యం గురించి చెప్తున్నాడు. ఇశ్రాయేలీయులు మరి అన్యములో మరి నడిపించబడేటప్పుడు అనేక సార్లు తిరస్కారం చేసినాడు, వారు దోషం చేసినారు. అయితే ఆయన తన ఉగ్రతను వెంటనే కుమ్మరించలే. అయితే ఆయన దృష్టిలో ఆయన కోపం అణుచుకున్నాడట. ఆయన దృష్టిలో ఆయనకు మరి భావం ఏంటంటే చూడండి 39 వచనం. కాగా వారు కేవలం శరీరులై ఉన్నారనియు విసరి వెళ్ళి మరలి రాని గాలివలే ఉన్నారనియు ఆయన జ్ఞాపకం చేసుకొనెను. కాబట్టి మనల్ని చూసినప్పుడు ఒక రకమైన పరితాపం, సింపతి. అయ్యో మనుషులు కదా, బలహీనులు, వారు మరి ఎట్లాగైనా కూడా మరి పొరపాటు పడేవాళ్ళు, సులభంగా తప్పు చేసేవాళ్ళు అనేటువంటి దేవుని యొక్క భావం. అందుకని ఆయన తిరస్కారం చేయుడు. అయితే వారి మీద కరుణ చూపిస్తాడు, మనుషుల మీద కరుణ చూపించేవాడుకుంటున్నాడు. అందుకని ఇక్కడ చెప్తాడు, మరి ఎట్లాగుంటున్నట్టు మనుషులు మరి విసిరి వెళ్ళిన గాలి మళ్ళీ తిరిగి రాకుండానట్లు అట్లాగుంటారు వాళ్ళు. అంటే జీవితంలో వారి జీవితం గాలి వంటిది అనేటువంటి కార్యం. కాబట్టి దేవుడు మనుషుల మీద పరితాపం చూపిస్తాడు. అట్లాగే మరి 103వ కీర్తనలో ఒక మాట చూస్తున్నాం. 103వ కీర్తనలో మనం గమనించినట్లయితే 103వ కీర్తన 13 వచనం, 13, 14 రైట్. ఇక్కడ ఏమంటుంటే, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. కాబట్టి దేవుని యొక్క జాలి, కనికరము, కృప అనేటువంటిది ఎట్లాగుంటుందంట, తండ్రి తన కుమారుని ఎడల కదా. కాబట్టి లోకములో మనం తండ్రులైన వారు మన కుమారులు ఎన్నిసార్లు తప్పు చేసినా కూడా ఏం చేస్తాము? గద్దిస్తాము, మరి అరుస్తాము, మరి ఒకవేళ 2 సార్లు కొట్టుతాము. అయినా కూడా వాళ్ళని తృణీకరించాం. ఎప్పుడైనా కూడా నా కుమారుడే కదా అని ఫైనల్గా. అదే మాదిరిగా దేవుడు కూడా మనమందరం ఆయన పిల్లలం కాబట్టి ఆయన ఏం చేస్తాడు? కనికరం చూపిస్తాడు అన్నమాట. అది కొరకు ఏమంటే, మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది, మనం మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు కదా. మంటివారం మనం కాబట్టి, మంటివారంటే మనుషుల మీద నేను ఎందుకు కోపగించాలి అంతగా అని ఆయన కనికరం చూపిస్తున్నాడు. అట్లాగే వారు నరుని ఆయువు గడ్డివలే ఉన్నది, అడవి పూయిపోయినట్లు వాడు పూయును అంటాడు. మనము యోబు గ్రంథంలో చూసామైనా మరి చూసినట్లయితే 78వ కీర్తనలో వాడు విసిరిపోయినటువంటి గాలి తిరిగి రానట్లు అంటున్నాడు. అది మనిషిని యొక్క జీవం. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నరుని ఆయువు గడ్డివలే ఉన్నది, అది అడవి పూయిపోయినట్లు పూయును, గాలి దాని మీద విసగాది లేకపోను.
అంత బలహీనులం మనం. బలవంతుడైన దేవుడు బలహీనమైన మనసుని ఏర్పరచుకున్నాడు చూడండి. ఇది గొప్ప అతిశయమైన కార్యము. ఆయన గుణలక్షణాల్లో అతిశయమైన కార్యం మనం గ్రహించవలసి అనుకుంటున్నాం. కాబట్టి మనము ఆయన తండ్రి తన కుమారుడిలా జాలిపడినట్లు మన ఎడల ఆయన జాలిపడేవాడుకుంటున్నాడు. అట్లాగే యెషయా గ్రంథంలో ఏమంటాడంటే మరి వారి 9వ వచనము 63:9 వారి యావత్ బాధలో ఆయన బాధనిదను, ఆయన సన్నిధిని దూత వారిని రక్షించను, ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించను. కాబట్టి ప్రేమతో ఇక్కడ ఇశ్రాయేలు అయిన వారు మరి ఎంతో బాధింపబడినారు. ఆయన దేవుడు వారి మీద కనికరించి వారి బాధలు ఆయన కూడా పాల్పంచుకొని మరి ఎట్లాగా నడిపించినాడంట, ప్రేమ చేతను తాలిమి చేత, ఓర్పుతో. తాలిమండి మరి ప్రేమ ఓర్పు కలిగిన వాడు సహిస్తూ వారి యొక్క తిరుగుబడతానని ఆయన నడిపిస్తూ ఇంకా ఏం చేస్తున్నాడంటే, పూర్వపు దినాలన్నిటిను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనిచూ వచ్చాను. కాబట్టి కొన్నిసార్లు ఎత్తుకొని మోసుకొని వచ్చేవాడుకుంటున్నాడు. కాబట్టి మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుడు మనం బలహీనులమని తృణీకరించలేదు, కానీ మన మీద కనికరపడి మనల్ని ఓదార్చి మన మీద నిదానత్వం చూపి మనల్ని ఎత్తుకునేవాడుకుంటున్నాడు, మనల్ని బలపరిచేవాడుగా ఉంటున్నాడు అనేటువంటి కార్యాన్ని ఇక్కడ దేవుని మనకు బలపరుస్తున్నది. అట్లాగే విలాప వాక్యాల్లో ఒక మాట చూస్తాం. విలాప వాక్యములు మరి 3వ అధ్యాయం 31-32 ప్రభు సర్వకాలము విడనాడడు, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. కాబట్టి ఒకవేళ మనకు బాధ కలుగు చేసినా కూడా మన యొక్క మరి మొరటుతనం ద్వారా లోపడకపోయే తనము ద్వారా ఆయన మనల్ని బాధకు అప్పగించినా కూడా వెంటనే ఏం చేస్తాడంట, కృపా సమృద్ధిని బట్టి జాలిపడి అడుగుంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క మహోన్నతత్వాన్ని మనం గమనించాలి. హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయుడు. కాబట్టి ఆయన అయ్యో దేవుడు నాకు ఇట్లా చేసినాడని అనేక సార్లు మనము వాపోతుంటారు కొంతమంది. దేవుడు చేయడు. మన బుద్ధిహీనత ద్వారా, మన యొక్క లోబడనితనం ద్వారా మనకు బాధలు కలుగుతాయి. అయితే ఇక్కడ చెప్పబడే కార్యం ఏంటంటే, హృదయపూర్వక ఆయన నరులకు విచారమైన బాధనైన కలుగజేయుడు. ఎంత కనికరం వెళ్ళేటువంటి దేవుడు అనేటి కార్యాన్ని. అట్లాగే మీకా రాస్తూ ఏమంటున్నాడంటే, మీకా గ్రంథము మరి 7వ అధ్యాయము 18 తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషముని పరిహరించి వారు చేసిన అతిక్రమల విషయమై వారిని క్షమించు అయ్యా, దేవుడుతో సమానమైన ఏ దేవుడు ఉన్నాడు కదా. కాబట్టి ఆయన వలే క్షమించే దేవుడు ఎవరుంటున్నాడు అంటున్నాడు. ఆయన కనికరము చూపుడు ఎందుకు సంతోషించువాడు కనుక నిరంతరము కోపగించడు. ఆయన మరలా మన యందు జాలిపడినట్లు. కాబట్టి ఆయన మన యందు జాలిపడేవాడుకుంటున్నాడు. కాబట్టి మన పాపలన్నీ కూడా లెక్క చేయకుండా ఆయన ఏం చేశాడు, సముద్రపు అగాధములో పడవేసిన అంటాడు. అది మళ్ళీ తిరిగి రాదు సముద్రపు అగాధం లేదు. అట్లనే మనము మన పాపను ఒప్పుకున్నప్పుడు ఆ పాపను క్షమించి సముద్ర అగాధంలో వేసేసి ఇంకా మర్చిపోతున్నాడు. అందుకొరకే ఇటువంటి గొప్ప ప్రధాన యాజకుడు అంటాడు హెబ్రీయులకు రాసేటప్పుడు పోస్తున్న పౌలు. చూడండి, హెబ్రీయులకు 4:15 మన ప్రధాన యాజకుడు మన బలహీనతలందు మనతో సహానుభావం లేనివాడు కాడు, కానీ సమస్త విషయముల్లో మన వలె శోధించబడి కదా ఆయన పాపం లేనివాడుగా ఉండెను. కాబట్టి ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు, మనుష్య రూపంలో ఉన్నప్పుడు ఆయన మరి ఏమంటున్నాడంటే, సమానమైన మనతో కూడా సమాన అనుభవం కలిగినట్టు ఆయన కూడా శ్రమ పడినాడు, ఆయన కూడా నొప్పించినారు, ఆయన కూడా దూషించినారు, ఆయన కూడా ద్వేషించినారు, ఆయన కూడా మరి ఆకలి కొన్నాడు, ఆయన కూడా నిద్రపోయినాడు. అటువంటి కార్యములు. కాబట్టి అన్ని విషయాల్లో బలహీనతల్లో ఆయన ఉండే, అయితే కూడా పాపం లేనివాడుగా ఉన్నాడు. అది దేవునికి మనకునేటు కార్యం. కాబట్టి ఇటువంటి దేవుడు మనము మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసన సింహాసనం వద్దకు చేరుదామంటాడు. కాబట్టి ఆయన కృప కొరకే మనం వేచి ఉండే మనం ధైర్యంతో ఆయన కృపాసనకు వెళుదాం. ఎందుకంటే మన యొక్క బలహీనతలు బట్టి ఆయన మనల్ని తృణీకరించేవాడు కాదు. కాబట్టి ప్రియమైన సోదరి, నీ జీవితంలో కూడా ఇంకా నీవు ప్రభు దగ్గరికి రాకపోతే, అంటే యేసు ప్రభువును ఇంకా నీ హృదయంలో చేర్చుకోకపోతే, ఇప్పుడే ఈ సమయంలోనే ప్రభువా నేను బలహీనుని అయినా కూడా నువ్వు బలవంతుడైన దేవుడు నన్ను ప్రేమిస్తున్నావే, నన్ను కూడా ప్రేమిస్తున్నావు కాబట్టి నన్ను కూడా క్షమించి నీ బిడ్డగా చేసుకో అని ప్రార్థించినట్లయితే, ఆ విధంగా క్షమించి తన బిడ్డగా చేసుకుని తన సమాధానం మనకిస్తాడు. ఆ విధంగా మనం మరి ఆయన సన్నిధానికి వచ్చుటకు ప్రభు మనకు సహాయం చేయనుగా.